అన్నట్టు మనం వెళ్ళడానికి బాగానే వెళ్ళాము. ఫ్రీ రూమ్స్లో ఉంటున్నాము, లేదా చర్చ్ రూమ్స్లో ఉంటున్నాం, లేదా ప్రైవేట్ రూమ్లో ఉంటున్నాం. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ టిఫిన్ సెక్షన్ నుంచే మనకు పెద్ద టాస్క్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకు కోరుకున్న ఫుడ్ ఉండదు, అలానే కోరుకున్న టేస్ట్ ఉండదు. సో ఇక్కడ వాళ్ళు ఏం పెడితే మనం అదే తినాలి. సో ఇది వచ్చేసరికి చర్చ్ క్యాంటీన్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ ఇడ్లీ ఒకటి, ఇంకా దోశ, ఇంకా చపాతి. సో ఈ మూడు అయితే మనకు దొరుకుతాయి. ఇంకా కట్టె పొంగలి ఇలాంటివి దొరుకుతాయి, కానీ అంత మనకి టేస్ట్ ఉండదు. కాబట్టి మనం మ్యాక్సిమం ఏంటంటే ఇడ్లీకి దోశకి అలవాటు పడ్డాం కాబట్టి సో ఆంధ్ర వాళ్ళం ఇక్కడికి వెళ్ళినప్పుడు సో వీటికే ప్రిఫరెన్స్ చేయాలి. ఇంకా ఇక్కడ మధ్యాహ్నం మీల్స్ ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం సాయంత్రం ఏ హోటల్ తీసుకున్నా కానీ ఫుడ్ అయితే దొరకదు, మీల్స్ అయితే దొరకదు. సో ఆఫ్టర్నూన్ మాత్రమే మీల్స్ దొరుకుతుంది. సో ఇక్కడంతా కూడా మనం సెల్ఫ్ సర్వీసే చేసుకోవాలి. సో ఇక్కడ టేస్ట్ అయితే వీళ్ళు కొంచెం ఉప్పు కారం చాలా తక్కువగా యూజ్ చేస్తారు. సో అంటే మనకేంటంటే అందరం మన మాస్ మహారాజులు అయితే చప్పగా ఉందని కోరుకుంటారు. కాబట్టి సో ఇది కరెక్ట్గా వచ్చేసరికి మనకి మెయిన్ చర్చి ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇది క్వార్టర్స్కి చాలా పక్కనే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి అన్ని రకాల ఐటమ్స్ ఇడ్లీ, దోశ, చపాతి, సో ఇవి మాత్రం అయితే దొరుకుతాయి. సో కాస్ట్ కొంచెం మరీ తక్కువేం కాదు, రీజనబుల్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య గ్యాస్ రేట్లు అనేవి కొంచెం ఇంక్రీజ్ అయినాయి కాబట్టి. సో మేమైతే దాదాపుగా ఒక 15 మినిట్స్ అయితే వెయిటింగ్ చేసాం. సో మీకు ఏం కావాలి అనేది సో ముందే ఆర్డర్ తీసేసుకొని వాళ్ళకి స్లిప్ ఇస్తే ఇక్కడ వంట చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమైతే మా సిద్ధుగాడికి పూరి కావాలని గట్టిగా టాక్స్ చేశాడు. సో పూరిని మేము వెంటాడి సో టైం పట్టినా కానీ సో మేము పూరి కోసం అయితే వెయిట్ చేసాం. సో ఇలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడైతే దొరుకుతాయి. సో అలా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళైతే ఇస్తారు. బట్ వీటిలోకి వచ్చేసరికి సాంబార్ ఒకటి, ఇంకా అలానే చట్నీ ఇస్తారు. చట్నీ కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మనం కొంచెం అది చూసుకోవాలి. ఇక్కడ మనకి పూరి వచ్చేసరికి ఒక ప్లేట్ 50 రూపీస్ పడుతుంది. అలానే దోశ 50 రూపీస్, అలానే ఒక ప్లేట్ ఇడ్లీ, ప్లేట్కి వచ్చేసరికి 3 ఇడ్లీస్ ఉంటాయి, 30 రూపీస్ పడుతుంది. సో మనకి ఏంటంటే జనరల్గా మనం ఏంటంటే మిగతా డిఫరెంట్ హోటల్తో టేస్ట్ చేస్తుంటాం కాబట్టి మనకి కొంచెం ఇక్కడ కాస్ట్ ఎక్కువగానే అనిపించవచ్చు. అలానే వీటి తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళు సాపాటు అంటూ ఉంటారు. సో అది ఇలా మూత పదం, అంటే టిఫిన్ సెక్షన్ ఎలా అంటారు. సో మనం ఇక్కడ కనుక మనకి కుదరకపోతే మనం బయట కూడా డిఫరెంట్ ఫుడ్స్ అయితే టేస్ట్ చేయొచ్చు, అక్కడికి కూడా వెళ్దాం. సో ఫస్ట్ అయితే ఇదైతే మనం చేసి మిగతా దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీడియోలో చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.